సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఏపీలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి అందరికి కూడా నా నమస్కారాలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం చాలామంది అభ్యర్థులు నేనేం చేశానంటే ఒక ఆర్డర్లో యూనిట్ వైజ్గా ఇంటర్మీడియట్ స్థాయిలో అంశాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తగ్గట్టుగానే మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్లో మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే ముందు మనకి సెకండ్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేయండి సార్ తొందరగా, మరి తెలంగాణలో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒక రివిజన్ పర్పస్లో ఉంటుందనే ఉద్దేశంతోనే మరి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనకి ఇదే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా నేను ఒకసారి సరి చేయాలండి. ప్లేలిస్ట్ ఒకరోజు కూర్చొని మొత్తం సెట్ చేసేస్తాను. ప్లేలిస్ట్ సెట్ చేస్తే మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్, సెకండ్ ఇయర్ క్లాసెస్ అని ఒక ఆర్డర్లు అయితే ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఇది పార్ట్ 1 అవుతుంది. మేబీ ఇది సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ జువాలజీలో ముందు నుంచి కాకుండా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అప్లైడ్ బయాలజీ అని చెప్పేసి, జెనెటిక్స్ అని చెప్పేసి. సో వీటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ యూనిట్కి సంబంధించి. సో అప్లైడ్ బయాలజీ లేదా అనువర్తిత జీవశాస్త్రం అంటే ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అంటే ఉంటుందో అలాగే చిన్నగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ లెంత్ అయితే నేను తీసుకోవట్లేదు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది అంటే మొత్తానికి ఇవ్వట్లేదు, కానీ ఇంపార్టెంట్ ఏరియా ఏదైతుందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనకి అనువర్తిత జీవశాస్త్రంలో మనకి మనం ఏం నేర్చుకోవాలంటే మరి ఈ అప్లైడ్ బయాలజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి ఇవన్నీ చాలా ఉంటాయి. దీంట్లో మనకి డైరీ మేనేజ్మెంట్ గురించి ముందు మాట్లాడుకోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు కాబట్టి మీకు అన్ని విషయాలు నేను కూలంకుషంగా అయితే చెప్పట్లేదు. ఇక్కడ అంటే అన్ని విషయాలు అంటే మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగానే ఇక్కడ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ప్రతి లైన్ టు లైన్ ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఒక క్లాస్ లాగా ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్ అనేవి నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. చాలా యూస్ఫుల్ అనమాట. సో దీంట్లో మనకి పశు సంవర్ధనం గురించి మాట్లాడుకోవాలి. పశు సంవర్ధనం దీన్ని మనకి యానిమల్ హస్బెండరీ అని చెప్తాము. యానిమల్ హస్బెండరీ అంటే యానిమల్ హస్బెండరీ అని మనకి పశు సంవర్ధనం అని అర్థము. అంటే మనకి పశు సంవర్ధనం అనేది ఎలాంటిదంటే పశు గణన ప్రజననము అంటే లైవ్ స్టాక్ ఉంటాయి కదా, పశువులు ఉంటాయి కదా, వాటి యొక్క ప్రజననం గురించి, అదేవిధంగా వాటిని పెంచేటువంటి ఒక వ్యవసాయ పద్ధతి మనకి పశు సంవర్ధనం అని చెప్పొచ్చు. దీన్ని మనం యానిమల్ హస్బెండరీ చెప్పొచ్చు. మరి భారతదేశంలో ప్రపంచంతో పోల్చుకుంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆవులు అనేవి సగటు పాల ఉత్పత్తి అంటే మనకి ఒక సంవత్సరానికి 170 లీటర్లు ఇస్తాయి. అంటే భారతదేశపు ఆవులకు సగటు పాల ఉత్పత్తి సంవత్సరానికి 170 లీటర్లు అయితే, అదే మనకి నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి ఆవులు ఉంటాయి. అంటే నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి ఆవుల సంవత్సరపు సగటు పాల ఉత్పత్తి వచ్చేసి 4100 లీటర్లు. అంటే ప్రపంచంలో ఈ నెదర్లాండ్ ఆవుతో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆవులు అనేవి తక్కువ పాలు ఇస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆవుని తక్కువ పాల ఉత్పాదక వలన ఏమంటామంటే టీ కప్పు ఆవు అని అనడం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి జంతు సాంకేతిక ప్రజనన విధానంలో నూతనమైనటువంటి జంతు సాంకేతిక ప్రజనన పద్ధతి ఏంటంటే MOET. అంటే మనకి MOET అంటే మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, MOVT అని చెప్తాము. తెలుగులో బహుళ అండోసర్గము, అదేవిధంగా పిండ బదిలీ అని అర్థము. సో MOVT ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్రివేషన్ అడగవచ్చు కాబట్టి మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, దీని తెలుగులో బహుళ అండోసర్గము, అదేవిధంగా పిండ బదిలీ అంటాము. సో మనకి గిత్తల్లో మనకి ఒంగోలు గిత్తలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగి మీకు తెలుసు. తర్వాత మనకి భారతదేశంలో అత్యధిక ప్రాచుర్యం పొందినటువంటి పాడి పరిశ్రమ సంస్థ ఏంటంటే మనకి ఆనంద్ డైరీ గుజరాత్లో ఉంది. ఈ విధంగా మనకి వీడియోస్ అనేవి కొనసాగుతుంటాయి. ఓకేనండి. నెక్స్ట్ 24 కదా, నెక్స్ట్ 25 చూద్దాం. సో తర్వాత మనకి ఆనంద్ డైరీ తన పాల ఉత్పత్తులను ఏ పేరుతో అమ్ముతుందంటే అమూల్ అనేటువంటి పేరుతో అమ్ముతుంది. మరి అమూల్ అంటే ఆనంద్ పాల సమైక్య లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఆనంద పాల సమైక్య లిమిటెడ్ అని చెప్పొచ్చు.
ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాశాను, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ సెకండరీ జువాలజీలో ఉన్నటువంటి అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీలో ఉన్నటువంటి ప్రతి టెక్స్ట్ బుక్లో లైన్ను చూసి నేను రాయటం జరిగింది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి. పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడినటువంటి లేదా ప్రవేశపెట్టబడినటువంటి విప్లవం ఏంటంటే మనకి ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత డైరింగ్ అంటే ఏంటి? డైరింగ్ అంటే పాలిచ్చే జంతువుల ప్రజననము, పాలిచ్చే జంతువుల యొక్క పోషణ యాజమాన్యము, అంటే పాలిచ్చే జంతువుల్ని మనం ప్రజననము అంటే వేరే జంతువులతో సంపర్కం చేయటము, అదేవిధంగా పాలిచ్చే జంతువుల్ని మనం ఎలా పోషిస్తాము, ఎలా మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాటి యొక్క పాలు అదేవిధంగా పాల ఉత్పత్తులను అమ్మడానికి అనువుగా తయారు చేసి, అంటే పాలిచ్చే జంతువుల యొక్క ప్రజననము గుర్తుపెట్టుకోవాలి, పాలిచ్చే జంతువుల యొక్క యాజమాన్యం వాటిని మనం పోషించాలి, వాటి నుంచి వచ్చేటువంటి పాలు కావచ్చు, పాల ఉత్పత్తులు, వీటన్నిటిని అమ్మి లాభాలకి అమ్మటాన్ని మనం డైరింగ్ అని చెప్పవచ్చు. తర్వాత మనకి ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమం దేనికి సంబంధించిందంటే భారతదేశంలో పాల ఉత్పత్తి పెంచడానికి సహాయపడినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్తాము. మరి దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే, ఈ కార్యక్రమాన్ని ఎవరు అమలు జరిపారంటే ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అనేది మరి ఈ కార్యక్రమాన్ని అమలు జరిపింది. తర్వాత మన దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకి డాక్టర్ జేజే కురియన్ అనే శాస్త్రవేత్త. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడిన వారు, అందుకైతే ఏమంటామంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. అదేవిధంగా మనకి భారతదేశంలో శ్వేత విప్లవానికి పితామహుడు ఎవరంటే జేజే కురియన్. ఇతను ఎన్డీడీబీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకి వ్యవస్థ అంటే దీన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు. సో తర్వాత చూడండి, సో పాడి పరిశ్రమను పెంపొందించడానికి పాటించవలసిన పద్ధతులు ఏంటి అంటే, ఏ పద్ధతులు పాటిస్తే మనకి పాడి పరిశ్రమ బాగా డెవలప్మెంట్ అవుతుంది అన్నటువంటి కోణంలో చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక్క నిమిషం, ఓకే, పాడి పరిశ్రమ పెంపొందించడానికి పాటించే పద్ధతులు ఏంటంటే ఫస్ట్ వన్ వ్యాధి నిరోధక శక్తి కలిగి అధిక ఉత్పత్తి సామర్థ్యాలు గల మంచి ప్రజననాలను ఎన్నిక చేయటం. అంటే ప్రజననం అంటే మనకి ఏదైనా ఒక జంతువు అనవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి జంతువులు అంటే వ్యాధి నిరోధక శక్తి కలిగి అధిక ఉత్పత్తి అంటే అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి ప్రజనాన్ని మనం ఎన్నిక చేసుకోవాలి. ఓకే, దానివల్ల మన పాడి పరిశ్రమ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే సంకర రకానికి చెందినటువంటి విదేశీ ఆవులు అనేటువంటి హోల్స్టిన్ ఫ్రెమ్సియాన్ డెన్మార్కు, జెర్సీ, ఆయిర్షైర్, బ్రౌన్ స్వీప్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ పాలను ఉత్పత్తి చేసేటువంటి విదేశీ ఆవులు అన్నమాట. దీంట్లో మనకి హోల్స్టిన్ ఫ్రెమ్సియాన్ అనేది సుమారు రోజుకి 30 లీటర్ పాలు అనేది ఇస్తుంది. తర్వాత మనకి పాడి పరిశ్రమని పెంపొందించడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలంటే చూడండి, ప్రజననాలను పెంచుటకు అనుకూలమైనటువంటి గాలి, వెలుతురు, ఉష్ణోగ్రత కల్పించాలి. అంటే మనం పెంచేటప్పుడు అంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేటప్పుడు ఆ జంతువులను మనం మంచి గాలి, వెలుతురు, ఉష్ణోగ్రత కల్పించాలన్నమాట. అదేవిధంగా పశు యాజమాన్యాల్లో మనకి శాస్త్రీయ పద్ధతిని అవలంబించాలి. అదేవిధంగా పాలు పిండడం కావచ్చు, దాన్ని నిల్వ చేయటం కావచ్చు, రవాణా చేయడంలో చాలా పరిశుభ్రతని పాటించాలి. అదేవిధంగా పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం ఉంది, రెండోది పంజాబ్, మూడోది హర్యానాగా ఉందన్నమాట. ఓకే, తర్వాత మనకి బ్రీడ్ అంటే ఏంటి, ప్రజననం అంటే ఏంటి లేదా బ్రీడ్ అంటే ఏంటని మనం చాలా ఎక్కువ చూసాము. అంటే డైరీ మేనేజ్మెంట్లో మనకి ఎక్కువగా వినిపించే పదం ఏంటంటే ప్రజననము. బ్రీడ్ అంటే రెండు జంతువుల్ని కలపటమే ప్రజననం అని సింపుల్గా చెప్పవచ్చు, దీన్ని బ్రీడ్ అని చెప్పవచ్చు. ఓకేనా, అంటే బ్రీడ్ లేదా ప్రజననం అంటే నిర్మాణంలోనూ, ఆకారంలోనూ, పరిమాణంలోనూ ఒకే రకమైనటువంటి సామాన్య కలిగి ఉండి, నిర్మాణంలో, ఆకారంలో, పరిమాణంలో ఒకే రకమైనటువంటి సామ్యాన్ని కలిగి ఉండి, వంశానుక్రమంగా దగ్గర సంబంధం కలిగి ఉండేవే ప్రజననం అని చెప్పవచ్చు. నిర్మాణంలోనూ, పరిమాణంలోనూ, ఆకారంలోనూ ఒకే రకమైన సామ్యాన్ని కలిగి ఉండి వంశానుక్రమంగా దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి దాన్ని మనం బ్రీడ్ లేదా ప్రజననం అని చెప్పొచ్చు. అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటి?
బ్రీడ్ వల్ల ప్రయోజనం ఏంటి? ఒక 2 జంతువుల్ని కలిపినప్పుడు ఒక కొత్త జంతువు వచ్చిందనుకోండి, దాన్నే మనం బ్రీడ్ అని చెప్తాం కదా. మరి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆ వచ్చినటువంటి జంతువు ఏదైతే ఉందో, జీవి ఏదైతే ఉందో అధిక నిరోధక శక్తి కలిగి ఉంటుంది, త్వరగా పరిపక్వ దశకు చేరుకుంటుంది, పాలు, మాంసం, గుడ్లు, ఉన్ని అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి. తమ యొక్క మేత ఫుడ్లో మనకి తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా జన్యు ప్రతిభను పెంపొందించవచ్చు అనమాట. ఇది బ్రీడ్ వల్ల ప్రయోజనం. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజననం లేదా బ్రీడ్ యొక్క రకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తాను, ఒకసారి చూడండి. ప్రజననంలో మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అంత ప్రజననము, ఇన్ బ్రీడింగ్ అని. 2 భావ్య ప్రజననము, దీన్ని అవుట్ బ్రీడింగ్ అని చెప్పడం జరుగుతుంది. ముందు ఏంటంటే మనకి ఇక్కడ అంత ప్రజననం, ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి చాలా జాగ్రత్త కాన్సెప్ట్ వైజ్గా చెప్తున్నాను నేను. మొత్తం క్లాస్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు టైం అవ్వదు, అయినా క్లాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది ఇది. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. అంత ప్రజననం లేదా ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి అంటే దగ్గర సంబంధం కలిగిన జీవుల మధ్య జరిపే సంపర్కం. దగ్గర సంబంధం కలిగిన జీవుల మధ్య జరిగే సంపర్కాన్ని మనం అంత ప్రజననం అంటాము. ఇక్కడ మనకి ఉత్కృష్టమైనటువంటి మగజీవులు అంటే ఆడజీవులను గుర్తించి వాటి మధ్య అంటే ఉత్కృష్టమైనటువంటి మగజీవులు కావచ్చు, ఆడజీవులను గుర్తించి వాటి మధ్య సంపర్కం జరిపిస్తారు. ఉత్కృష్టమైనటువంటి మగజీవుల్ని, ఉత్కృష్టమైనటువంటి ఆడజీవులను గుర్తించి అంటే మంచి జీవులను గుర్తించి వాటి మధ్య సంపర్కం జరిపిస్తారు అంత ప్రజనంలో. మరి భావ్య ప్రజనం అంటే ఏంటి తర్వాత చూద్దాము. ఇంకా మనకి అంత ప్రజనం అనేది దగ్గర సంబంధం కలిగినటువంటి జీవుల మధ్య జరిగే సంపర్కం అని. దీనిలో ఉత్కృష్టమైనటువంటి మగజీవులు, ఆడజీవులను గుర్తించి వాటి మధ్య సంపర్కం జరిపిస్తారు. ఓకే, తర్వాత సో ఉత్కృష్టమైనటువంటి ఆడజీవి అంటే ఏంటి? అధిక పాలు ఉత్పత్తి చేసేది. మగజీవి ఉత్కృష్టమైనటువంటి రాశాను కదా, ఉత్కృష్టమైనటువంటి నేను ఉత్కృష్టమైన కొంచెం నాకు పలకటం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉత్కృష్టమైనటువంటి ఆ మగజీవి అంటే ఇతర మగజీవుల కంటే మేలు జాతి ఎద్దు, మేలు రకపు దున్నలను ఇచ్చేది. అంటే ఇతర జీవులు మగజీవుల కంటే మంచి ఎద్దుల్ని కానీ మంచి దున్నల్ని ఇచ్చేటువంటి మగజీవి ఏంటంటే ఉత్కృష్టమైనటువంటి మగజీవి అనమాట. అది ఇస్తుందంటే అది ఇవ్వదు, అది ఫీమేల్తో సెక్సువల్ కాంటాక్ట్ అయిన తర్వాత మాత్రమే ఇస్తుందన్నమాట. ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి ఆడజీవి ఏంటంటే ఇక్కడ మనకి బోస్ ఇండికస్ ఆవు, అదేవిధంగా బిబాలిస్ గేదె. ఇది గురుకులాల్లో వచ్చినటువంటి బిట్ అనమాట. అంటే ఆవుల్లో బోస్ ఇండికస్ అనేది, అదేవిధంగా గేదెల్లో బిబాలిస్ అనేటువంటి ఇవి 2 కూడా బాగా ఉత్కృష్టమైనవి అని అర్థం, అంటే మంచివి అని అర్థం అనమాట. ఓకే, తర్వాత మనకి ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి, అసలు ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి, అంతఃప్రజననం అంటే ఏంటి చూద్దాము. మళ్ళీ అంతఃప్రజనంలో ఒకసారి చూడండి. సో ఇన్ బ్రీడింగ్ అని చెప్పాము. సో ఇన్ బ్రీడింగ్ అంటే మనకి అంతఃప్రజనం అంటే ప్రజనంలో మనకి ఇన్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్ కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే, మళ్ళీ ఇన్ బ్రీడింగ్లో 2 రకాలు ఉంటాయి. అతి సన్నిహిత ప్రజననం ఒకటి, రేఖా ప్రజననం ఒకటి. క్లోజ్ బ్రీడింగ్ అని, లైన్ బ్రీడింగ్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇవి 2 సపరేట్. ఓకే, ఇక్కడ ఇన్ బ్రీడింగ్ అంటే అతి సన్నిహిత ప్రజననము, క్లోజ్ అని చెప్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మగ జనకజీవి సైరు, ఆడ జనకజీవి డామ్ అనుకోండి. ఇక్కడ అంటే ఇన్ బ్రీడింగ్ అంటే మనకి అంత ప్రజననము. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? అతి సన్నిహిత ప్రజననము. ఏంటది? అతి సన్నిహిత ప్రజననము. దీన్ని మనం క్లోజ్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. రేఖా ప్రజననము, లైన్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. దాంట్లో ఇక్కడ చూడండి, దీంట్లో అతి సన్నిహిత ప్రజననం క్లోజ్ బ్రీడింగ్లో మగ జనకజీవి సైర్, ఆడ జనకజీవి డ్యామ్. మగ జనక జీవులకు ఆడ సంతతి జీవులకు మధ్య జరిపే సంపర్కం, అంటే మగ జనక జీవులకు ఆడ సంతతి జీవులకు మధ్య జరిపే సంపర్కం, లేదా ఆడ జనక జీవులకిను మగ సంతతికి మధ్య జరిపే సంపర్కం. ఇదే మనకి ఇన్ బ్రీడింగ్ అని అర్థం. మగ జనక జీవులకిను ఆడ సంతతికి, లేదా ఆడ జనక జీవులకిను మగ సంతతికి మధ్య జరిగే దాన్ని మనం అతి సన్నిహిత ప్రజననం లేదా క్లోజ్ బ్రీడింగ్ అని చెప్పవచ్చు. రెండోది రేఖా ప్రజననము. అంటే దీంట్లో ఏం చేస్తారంటే సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య జరిపే సంపర్కం. సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య జరిపే సంపర్కమే రేఖా ప్రజననం లేదా లైన్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి దీన్ని ఏమంటాము? తోబుట్టువుల సంతతి మధ్య జరిపే సంపర్కం అని అర్థము.
తోబుట్టువుల సంతతి మధ్య జరిపే సంపర్కం అని చెప్పొచ్చు. దీని ద్వారా మనకి రేఖా ప్రజననం ద్వారా మేలైన వాణిజ్య లక్షణాన్ని మనం పెంపొందింప చేయవచ్చు అనమాట. ఓకే, ఇది ఇన్బ్రీడింగ్ గురించి. తర్వాత మరి ఇన్బ్రీడింగ్ యొక్క అంతఃప్రజన ఉపయోగాలు ఏంటంటే మనకి సమయుగ్మజత అనేది పెంపొందుతుంది, హోమోజైగోసిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా హానికరమైనటువంటి జన్యువులు మనం ఈజీగా తొలగించవచ్చు, ఉపయోగకరమైనటువంటి జన్యువులు మనం పెంపొందించుకోవచ్చు. అంటే ప్రతి సంతతి వర్ణాన్ని పోలి ఉంటుంది, సెలక్షన్ పోలి ఉంటుంది. అంటే మేలు రకమైనటువంటి ప్రజననం అయితే వస్తాయి, అంటే మేలు రకపు సంతతి అనేది డెవలప్మెంట్ అవుతుంది. మరి అంతఃప్రజననం వల్ల ఇన్బ్రీడింగ్ వల్ల లోపాలు ఏంటంటే మనకి హానికరమైన జన్యువులు బహిర్గతపడతాయి, అంటే బహిర్గతం అవుతాయి. హానికర జన్యువులు అనేవి బహిర్గతపరచబడతాయి. అదే పనిగా మనం ఎక్కువ ఇన్బ్రీడింగ్ చేసామనుకోండి, అంతఃప్రజననం చేస్తే ఏమవుతుందని మనకి అంతఃప్రజనన మాధ్యమం ఏర్పడుతుంది. అంతఃప్రజనన మాధ్యమం ఏర్పడుతుంది. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇన్బ్రీడింగ్ మాధ్యమం అని చెప్పొచ్చు. ఎక్కువ మనం అంతఃప్రజననం జరపకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అంతఃప్రజనన మాధ్యమం అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత సో ఇక్కడ ప్రశ్న ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంతఃప్రజనన మాధ్యం ఒకసారి ప్రీవియస్ ఇది మళ్ళీ బ్యాక్ వెళ్ళదు. సో అంతఃప్రజనన సమస్యాత్మక మారుతుందో అప్పుడు ఏమి చేయాలి? ఎప్పుడైతే అంతఃప్రజనన మాధ్యం అనేది సమస్యాత్మక మారుతుందో అప్పుడు ఏం చేయాలంటే ప్రజనన జనాభాలో వరణం చేసినటువంటి పశువులని సంబంధం లేని అదే ప్రజనానికి చెందిన మేలు జంతువులతో సంపర్కం చేయాలి. ఏం చేయాలంటే ప్రజనన జనాభాలో వరణం చేసినటువంటి పశువులను సంబంధం లేని అదే ప్రజననానికి చెందినటువంటి మేలు జంతువులతో సంపర్కం చేయాలి, ప్రజననము. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను ఇక్కడ. ఓకేనండి. తర్వాత మనకి భావ్య ప్రజననం వస్తుంది. అంతఃప్రజననం అయిపోయిన తర్వాత మనకి జంతు ప్రజన పద్ధతిలో 2 రకాలు నేను చెప్పాను. అంతఃప్రజననము, భావ్య ప్రజననం, బ్రీడింగ్ చెప్పొచ్చు. సో ఇన్ బ్రీడింగ్ అయిపోయింది. తర్వాత మనకి అవుట్ బ్రీడింగ్. సో భావ్య ప్రజననము అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే భావ్య ప్రజననం అంటే దగ్గర సంబంధం లేని జీవుల మధ్య జరిగే సంపర్కాన్ని భావ్య ప్రజననం అని చెప్పొచ్చు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి భావ్య సంపర్కం అవుట్ క్రాసింగ్, 2 పరప్రజననము క్రాస్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇది చాలా 3 రకాలు ఉంటాయి. మూడోది ఏంటంటే మనకి అంతర్జాతి సంకరణము. దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే మనకి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. సో భావ్య సంపర్కం అంటే ఏంటి అని అంటే చూస్తే ఒకే ప్రజననాల మధ్య జరిగే సంపర్కము, ఒకే బ్రీడింగ్ మధ్య జరిగేటువంటి క్రాసింగు. కాబట్టి ఒకే ప్రజననాల మధ్య జరిగే సంపర్కం, అంటే ఒకే బ్రీడ్ మధ్య జరిగే సంపర్కము. ఈ పద్ధతి ద్వారా ఏర్పడినటువంటి సంతతిని ఏమంటామంటే భావ్య సంపర్కులు అని చెప్పొచ్చు. ఈ భావ్య సంపర్కం వల్ల మనకి పాల దిగుబడికి అత్యంత అంటే ప్రత్యేకమైనటువంటి పద్ధతి, కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి భావ్య సంపర్కం. తర్వాత రెండవది పరప్రజననము. దీన్ని క్రాస్ బ్రీడింగ్ అని చెప్తాము. అంటే ఒక జాతికి చెందినటువంటి మేలు రకం మగజీవిని వేరొక జాతికి చెందిన మేలు రకపు ఆడజీవితో కలిపి సంపర్కం చేస్తారు. ఒక జాతికి చెందినటువంటి మగజీవిని వేరొక జాతికి చెందినటువంటి ఆడజీవితో సంపర్కం జరుపుతారు. దీనివల్ల మనకి ఈ పద్ధతి ద్వారా ఏర్పడేటువంటి సంతతిని ఏమంటామంటే పరప్రజనితాలు చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఉత్తమమైన లక్షణాలు కలిగిన జీవుల్ని ఏర్పరచుకు అనుకూలమైనటువంటి పద్ధతి. పరప్రజననం అనేది ఉత్తమమైన లక్షణాలు కలిగిన జీవులను ఏర్పరచుటకు అనుకూలమైనటువంటి పద్ధతి ఏంటంటే మనకి పరప్రజననం లేదా క్రాస్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి
బయాలజీ ల్యాబ్లో ఉన్నాము. పైనుంచి ఇది డస్ట్ పడుతుంది. 1 minute అండి. ఓకే, పరప్రజననం చాలా క్రాస్ బ్రీడింగ్లో కొన్ని ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. మరి క్రాస్ బ్రీడింగ్ అంటే తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ పంజాబ్కు చెందిన బికనరీ యూస్ ఉంది. బికనరీ యూస్ ఓకేనా. ఇక్కడ మనకి చూడండి, ఇవి రెండు కూడా మనకి గొర్రెలు అనమాట, గొర్రె జాతికి చెందినవి. పంజాబ్కు చెందినటువంటి బికనరీ యూస్ని స్పెయిన్కు చెందినటువంటి మరినో ర్యామ్స్, ఈ రెండింటిని మగ ఆడజీ గొర్రెల్ని మనం క్రాస్ చేస్తే మనకి ఒక కొత్త ప్రజనన గొర్రె వస్తుంది. దాని పేరు ఇస్సార్డేల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ బికనరీ యూస్ని మరినో ర్యామ్స్ని రెండింటిని క్రాస్ చేస్తే మనకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి గొర్రె ఏంటంటే మనకి ఇస్సార్డేల్ అనేది వస్తుందన్నమాట. పంజాబ్లో ఉన్నటువంటి గొర్రె జాతి ఏంటి? బికనరీ యూస్. అదేవిధంగా స్పెయిన్కి చెందినటువంటి గొర్రె జాతి అంటే మరినో ర్యామ్స్. సో దీంట్లో ఆడ మగ ఏదని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వలేదు. సో నేను అనుకోవటం ఏంటంటే మనకి బికనరీ యూస్లో ఇది మేల్ అవుతుంది, ఇది ఫీమేల్ అవుతుంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం అది తప్పు అయితే ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే, బికనరీ యూస్ అదేవిధంగా మరినో ర్యామ్స్ ఇద్దరిని కలిపి మనం నెట్లో చూద్దామని ఇక్కడ మన నెట్ అందుబాటులో లేదు. ఇస్సార్డేల్ అనేటువంటి గొర్రె అనేది ఫామ్ అవుతుంది. మరి ఇస్సార్డేల్ అనేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారండి క్వశ్చన్. ఇస్సార్డేల్ అనేటువంటి ఈ గొర్రె అనేది ఏ ప్రజననం ద్వారా అభివృద్ధి చెందిందంటే మనకి పరప్రజననం ద్వారా, క్రాస్ బ్రీడింగ్ ద్వారా డెవలప్మెంట్ అనేది అయ్యింది. తర్వాత మనకి ఇంకోటి ఉంది అంతర్జాతి సంకరణము, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. చాలా ఇంపార్టెంట్. అంతర్జాతి సంకరణం అంటే జాతుల మధ్య, అంటే దగ్గర సంబంధం గల జాతుల మధ్య జరిగేది అని అర్థం. అంటే ఒకే ప్రజాతి కదా, దగ్గర జాతులు అంటే ఒకే ప్రజాతి ఒకేలా ఉంటుంది కదా. ఒకే ప్రజాతికి చెందిన దగ్గర సంబంధం గల జాతుల మధ్య జరిపే సంపర్కాన్ని మనం అంతర్జాతి సంకరణం లేదా ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అని చెప్తాము. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూల్స్ అదేవిధంగా హెన్నీ. ఇక్కడ చూడండి, అంతర్జాతి ప్రజనంలో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవాలి? మరి ఈ పద్ధతి ద్వారా, అంతర్జాతి సంకరణ పద్ధతి ద్వారా ఏర్పడినటువంటి పిల్ల జీవులు అనేవి తల్లిదండ్రుల లక్షణాలని కానీ అదేవిధంగా తల్లిదండ్రుల లక్షణాలు కాని వాటిని కూడా పోలి ఉంటాయి. అంటే ఈ పద్ధతి ద్వారా ఏర్పడినటువంటి పిల్ల జీవులు ఒక రకంగా తల్లిదండ్రుల లక్షణాన్ని పోలి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రుల లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు కూడా, అంటే వైవిధ్యభరితమైనటువంటి లక్షణాలు కూడా మనం కలిగి ఉండొచ్చు. ఇక్కడ మ్యూల్స్ హెన్నీ అని చెప్పాను. ఇక్కడ మగగాడిద ఆడగుర్రము ఇవి దగ్గర సంబంధం ఉన్నటువంటి జాతులు, బట్ ప్రజాతి వేరు. ఈ మగగాడిదికిను ఆడగుర్రానికి అంటే దగ్గర సంబంధం గల జాతులు ఇవి. మగగాడిదని మనం జాక్ అస్ అని చెప్తాము, ఆడగుర్రాన్ని మేర్ అని చెప్తాము. ఈ రెండింటి మధ్య క్రాస్ చేస్తే మనకి వచ్చేటువంటి సంతతికి ఏం పేరు అంటే మనకి మ్యూల్ అని చెప్పొచ్చు. తర్వాత మగ గుర్రం దీన్ని మనం ఏం చెప్తామంటే స్టాలియన్ అని చెప్పొచ్చు. ఆడగాడిదని ఏం చెప్పొచ్చు మనం? ఆడగాడిని మనం జెన్నెట్ అని చెప్పొచ్చు. ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకు వచ్చేటువంటి సంతతి ఏంటంటే మనకి హిన్నీ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మ్యూల్స్ హిన్నీ ఎలా డెవలప్మెంట్ అయింది, ఇలా డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏ సంకరణం అని చెప్పొచ్చు అంటే మనకి అంతర్జాతి సంకరణం అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడేషన్ కూడా చెప్పొచ్చు. ఈ ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడేషన్ ద్వారా అంటే ఏంటంటే దగ్గర సంబంధం గల జాతుల మధ్య జరిపేటువంటి ప్రజాతిని, అంటే ఒకే ప్రజాతికి చెందిన దగ్గర సంబంధం గల జాతుల మధ్య జరిపే సంపర్కాన్ని అంతర్జాతి సంకరణ లేదా ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి? మగగాడిదికిను ఆడగుర్రానికి ఏ సంతతి వస్తుంది? మ్యూల్. మగ గుర్రానికి ఆడగాడికి ఏమొస్తుంది? హిన్నీ అని చెప్తాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ 33 తర్వాత 34 ఏంటంటే మనకి కృత్రిమ శుక్ర నివేశనం అని చెప్పొచ్చు, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అని చెప్పొచ్చు. ఇది ఒక సాంకేతిక ప్రక్రియ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే దీంట్లో మగ జనక జీవుల నుంచి, దీన్ని మనం సైర్ అని చెప్తాము, మగ జనక జీవుల నుంచి శుక్రకణాలను సేకరించి
-196 వద్ద నత్రజని ద్రావణం నిల్వ చేస్తారు. దీన్ని మనం క్రియో ప్రిజర్వేషన్ అని చెప్తాము. అంటే ఈ ప్రక్రియలో ఏం చేస్తాము, ఒక ఎద్దు నుండి సేకరించినటువంటి శుక్ర కణాలని ఆవుల్లో వాళ్ళ యొక్క యథ సమయంలో ప్రవేశపెడతారు. ఓకే, కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయబరేలీలో మనకి సాలోన్ వద్ద శుక్రకణ నిల్వ చేసేటువంటి ఒక స్థావరం అయితే ఉంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటే కృత్రిమ శుక్ర నివేశనం అని చెప్పొచ్చు. దీంట్లో ఏం చేస్తారు తెలుసా, మేలు రకపు ఎద్దుల నుంచి శుక్రాన్ని సేకరించి ఆ ఎదల అంటే తాపం మీద ఉన్నటువంటి ఆవుల్లో వాటి యొక్క ప్రత్యుత్పత్తి నాళాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి మనకి ఈ కృత్రిమ శుక్ర నివేశనం ఏఐ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా పాడి రైతులకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్కువ అంటే పాడి రైతులకు, ఎందుకంటే ఈ ఎద్దుల నుంచి వచ్చేటువంటి శుక్లాన్ని ఆవుల్లో ప్రవేశపెట్టడం వల్ల వచ్చేటువంటి సంతతి అనేది మేలు రకంగా ఉంటుంది. కాబట్టి రాయబరేలీలోని సాలోన్ వద్ద మనకి ఒక ఈ శుక్రకణాలను నిల్వ చేసినటువంటి కేంద్రం ఉంది. మరి ఈ కేంద్రంలో శుక్రకణాలని ఎద్దుల నుంచి సేకరించి ఏం చేస్తారంటే -196 డిగ్రీ సెల్సియస్ వద్ద నత్రజని ద్రావణంలో నిల్వ చేస్తారు. దీన్ని మనం క్రయో ప్రిజర్వేషన్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ నిల్వ ఉంచినటువంటి శుక్రకణాలు సుమారు ఒక 10 to 12 years వరకు యాక్టివ్గా ఉంటాయి. అదేవిధంగా ఒక ఎద్దు నుండి సేకరించినటువంటి శుక్రకణాలు సుమారు మనకి 3000 ఆవులకు గర్భధారణ కలిగించవచ్చు మనం యాక్చువల్గా అయితే. కాబట్టి ఆవు యథ సమయంలో ఉండేటప్పుడు శుక్రకణాలని ఆవు శరీరంలో ప్రవేశపెడతారు, అంటే ప్రత్యుత్పత్తి నాళాల్లో ప్రవేశపెడతారు. ఈ పద్ధతి ద్వారా ఏర్పడినటువంటి సంకర జాతి ఆవులు ఏం చేస్తాయి అంటే సుమారు మనకి 8 నుంచి 20 లీటర్ పాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్రాసింగ్ అయినప్పుడు పుట్టేటువంటి ఆవులు, అంటే ఆవుల నుంచి మనకి ఫీమేల్ ఆవులు పుట్టాయి అనుకుంటే ఎక్కువ పాలు ఇవ్వటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ శుక్రకణం నిల్వ చేసేటువంటి కేంద్రంగా మన దేశంలో రాయబరేలీ వద్ద సాలోన్ ప్రాంతంలో అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతం మన దేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉంది. అదేవిధంగా మనకి ఒక 60% మిల్క్ని పాల సంబంధ పదార్థాల కోసం ఉపయోగిస్తున్నారు. ఒక 40% మిల్క్ని మనం లైక్ ప్యాచురైజేషన్ ప్రక్రియ ద్వారా మనకి నిల్వ చేయడం జరుగుతుంది. మరి ప్యాచురైజేషన్ ప్రక్రియలో ఏం చేస్తారు, అక్కడ మిల్క్ని ఏం చేస్తారంటే ఒక 72 డిగ్రీ సెల్సియస్ వద్ద ఒక 15 సెకండ్ల పాటు ఉంచి, లేదా 62 డిగ్రీ సెల్సియస్ వద్ద ఒక 30 నిమిషాల పాటు ఉంచి వేడి చేసి ఆ ఉష్ణోగ్రతని ఎట్ ఎ టైం ఒక 10 డిగ్రీస్కి తగ్గించి నిల్వ చేయటం జరుగుతుందన్నమాట. అది మీకు తెలిసిందే. ఓకే, తర్వాత ప్యాచురైజేషన్ విధానంలో ఏం జరుగుతుందంటే పాలను 72 డిగ్రీ సెల్సియస్ వద్ద 15 సెకండ్ల పాటు కానీ 62 డిగ్రీ సెల్సియస్ వద్ద ఒక అరగంట వేడి చేసి అక్కడ స్టోర్ చేసి ప్యాచురైజేషన్ విధానంలో మిల్క్ని 72 డిగ్రీ సెల్సియస్ వద్ద 15 సెకండ్ల పాటు కానీ 62 డిగ్రీ సెల్సియస్ వద్ద ఒక 30 మినిట్స్ పాటు కానీ ఏం చేస్తారంటే వేడి చేసి ఆ టెంపరేచర్ని ఒక 10 డిగ్రీస్ తగ్గించి అక్కడ నిల్వ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో MOET ఒకటి ఉంది, బహుళ అండోత్సర్గము పిండ బదిలీ సాంకేతికత. దీన్ని మనం సూపర్ ఓవ్యులేషన్ అని చెప్తాము. సూపర్ ఓవ్యులేషన్ అంటే ఒక ఆవు ఎట్ ఏ టైంలో ఒకటి కంటే ఎక్కువ అండాలని ఉత్పత్తి చేయడాన్ని మనం సూపర్ ఓవ్యులేషన్ లేదా బహుళ అండోత్సర్గం అని చెప్పవచ్చు తెలుగులో. కాబట్టి ఇక్కడ చూడండి, ఆవు సంవత్సరానికి సాధారణంగా ఒక అండాన్ని మాత్రమే విడుదల చేస్తుంటుంది. అలాంటప్పుడు ఒక ఆవు ఒక సంవత్సరం కంటే మరి సంతతి అనేది డెవలప్మెంట్ కాదు కదా. కాబట్టి ఆవుల్లో అండాల సంఖ్యను పెంచే పద్ధతిని ఏమంటామంటే మనం సూపర్ ఓవ్యులేషన్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ కొన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గర్భంతో ఉన్నటువంటి గుర్రం నుంచి ఒక హార్మోన్ సేకరిస్తారు. దీన్ని సీరం గొనడోట్రాఫిక్ అనే హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ ఎప్పుడైతే ఆవుల్లో ఎక్కించామో ఆవులు ఏం చేస్తాయంటే ఒకేసారి అండాలని విడుదల చేస్తాయి. ఇలా కూడా చెప్పవచ్చు. ఇంకోటి అంటే మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తారంటే దీన్ని మనం ఆవులకి ఎక్కించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను ఆవుల్లో వచ్చిందో ఆవుల్లో ఇది బహుళ అండోత్సర్గాన్ని లేదా సూపర్ ఓవ్యులేషన్ని ప్రేరేపించి ఒకేసారి తన యొక్క అండోత్సర్గంలో 6 నుంచి 8 అండాలని విడుదల చేస్తుందన్నమాట. తర్వాత మనకి ఈ బహుళ అండాలని మనకు కావాల్సినటువంటి ఆవుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఆ ఆవులను ఏమంటామంటే అరువు తల్లి, సరోగట్ మదర్ అని చెప్పొచ్చు. సరోగోసి కదా, సరోగట్ మదర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది MOET. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో MOET అంటే టెక్నిక్ అడగవచ్చు. దాంట్లో వాడేటువంటి పుటిక ఉద్దీపన హార్మోన్
స్ఫుటిక ఉద్దీపన హార్మోన్. దీన్ని ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ వల్ల ఆవుల్లో అండాలు ఎక్కువ వస్తాయి, ఆ అండాలు రిలీజ్ అవుతాయి, ఒక్కొక్క ఆవులో ప్రవేశపెట్టేస్తాము. దానివల్ల అంటే ఆవుల నుంచి ఈ అండాలను మనం సేకరించి అరువు తల్లి అంటే సరోగేట్ మదర్ ఆవులో ప్రవేశపెట్టడం వల్ల మనకి ఎక్కువ సంతతి అనేది మనం పొందవచ్చు అన్నమాట. తర్వాత మనకి ఎపికల్చర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇంతవరకు మాట్లాడింది ఏంటంటే మనకి మన దగ్గర ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ పశు సంవర్ధన గురించి మాట్లాడాము. మీరు సెకండరీ జువాలజీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి గురుకుల వారికి మ్యాక్సిమం ఎక్కడి నుంచి ఇస్తాడండి ఎక్కువ. గురుకులాలో ఎవరైతే పీజీటీ టీజీటీ రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సెకండరీ జువాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కూడా చాలా ఇంపార్టెంట్. ఏపీలో మరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏపీలో మొత్తం సిలబస్ ఇచ్చాడు కాబట్టి మొత్తానికి చదవాల్సిన అవసరం ఉంది. మరి నేను నాకున్నటువంటి టైంలో నాకున్నటువంటి వెసులుబాటులో ఏం చేస్తానంటే ఇలా చెప్పడం జరుగుతుంది మీకు. ఇది సెకండరీ జువాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాను. మీ దగ్గర బుక్స్ ఉంటే మీరు చదవండి. ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అవుతాయి.